అందరికీ నమస్కారం. నేను మీ సంగీత. వెల్కమ్ టు మామ్ గీతా స్టెప్స్. ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియో చేయడానికి ఐడియా ఇచ్చిన వారు చంటి గారండి. అక్క, ప్లేట్లెట్స్ పెరగాలంటే ఏం చెయ్యాలి ప్రెగ్నెన్సీలో అని అడిగారు. సో ఐడియా ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి. ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే గర్భధారణ సమయంలో ప్లేట్లెట్స్ అనేవి ఎందుకు తగ్గుతాయి, తగ్గడానికి కారణాలు ఏంటి, ఏ ఆహారం తింటే ప్లేట్లెట్స్ వెంటనే పెరుగుతాయో వివరంగా ఈరోజు మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు ఒకవేళ మీరు కనుక మన ఛానల్ మొదటిసారి చూస్తూ ఉంటే తప్పకుండా మామ్ గీతా స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. గర్భధారణ సమయంలో ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గడం అనేది సాధారణం మరియు ఇది తరచుగా గర్భధారణతో సంబంధం ఉన్న థ్రోంబోసైటోపెనియాగా పిలుస్తారు. ఇది సాధారణంగా పర్వాలేదని పరిగణించబడుతుంది, కానీ కొన్ని సందర్భాల్లో ఇది తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు సంకేతంగా కూడా ఉండొచ్చు. సాధారణంగా గర్భధారణ సమయంలో ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గడానికి 3 ముఖ్యమైన కారణాలు. అందులో మొదటిది రక్త పరిమాణం అనేది పెరగడం. సో దీనివలన ప్లేట్లెట్స్ యొక్క సాంద్రత తగ్గిపోతుంది. రెండవ కారణం ప్లేట్లెట్స్ ఎక్కువగా వేగంగా వినియోగించబడతాయి ప్రెగ్నెన్సీ టైంలో. సో దీనివలన మనకు శరీరంలో ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గే అవకాశం ఉంటుంది. ఇక మూడవదిగా చూస్తే ఇమ్యూనై సిస్టమ్ సమస్యలు అనేవి రావడం. కొన్నిసార్లు శరీరం పొరపాటుగా ప్లేట్లెట్లను శత్రువుగా భావించి వాటిని నాశనం చేస్తుంది. సో దీని వలన కూడా మనకు ప్లేట్లెట్స్ కౌంట్ అనేది తగ్గే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మనం ప్లేట్లెట్స్ వేగంగా పెంచుకోవాలంటే తినాల్సిన 9 ఆహార పదార్థాల గురించి చూసుకుందాం. మొదటిగా చూస్తే పాలకూర, స్పినచ్. పాలకూరలో విటమిన్ కే మరియు ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. ఇది ప్లేట్లెట్ల యొక్క ఉత్పత్తిని పెంచడానికి సహాయపడుతుంది. ఇక రెండవదిగా చూస్తే పుదీనా. ఈ ఆకులు ఐరన్ మరియు విటమిన్ సిలు సమృద్ధిగా ఉంటాయండి. ఇది రక్తం కోసం మంచి టానిక్ లాగా పనిచేస్తుంది. సో దీనివలన ప్లేట్లెట్స్ కౌంట్ అనేది పెరుగుతుంది. ఇక మూడవ ఆహారం చూస్తే ఆమ్లా, ఇండియన్ గూస్బెర్రీ అని కూడా పిలుస్తారు. ఆమ్లాలో ఉంటుంది విటమిన్ సి. ఇది చాలా సమృద్ధిగా ఉండడం వలన ప్లేట్లెట్స్ వేగంగా పెరగడానికి సహాయపడుతుంది. ఇక నెక్స్ట్ చూస్తే పప్పు కూరగాయలు అంటే లెగ్యూమ్స్ అన్నమాట. ఈ యొక్క కూరగాయల్లో ప్రోటీన్ మరియు ఐరన్ అనేవి సమృద్ధిగా ఉంటాయి. ఇవి ప్లేట్లెట్స్ కౌంట్ని పెంచడానికి సహాయపడతాయి. ఇక ఐదవదిగా చూస్తే నాటి కోడిగుడ్లు. నాటి కోడిగుడ్లలో ప్రోటీన్ మరియు విటమిన్ B12 అనేది సమృద్ధిగా ఉంటుందండి. ఇది ప్లేట్లెట్స్ని పెంచడానికి సహాయపడుతుంది. ఇక ఆరవదిగా చూస్తే కివీ పండు అండి. కివీ పండులో విటమిన్ సి, విటమిన్ ఈ అనేది సమృద్ధిగా ఉంటుంది. ఇది ప్లేట్లెట్స్ పెంచడానికి హెల్ప్ అవుతుంది. ఇక ఏడవదిగా చూస్తే బీట్రూట్ అండి. బీట్రూట్లో ఐరన్ మరియు ఫోలిక్ యాసిడ్ అనేది చాలా సమృద్ధిగా ఉంటుంది. ఇది రక్త కణాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. సో దీని వలన కూడా ప్లేట్లెట్స్ కౌంట్ అనేది పెరుగుతుంది. ఇక ఎనిమిదవదిగా చూస్తే పెరుగు. పెరుగులో ప్రోటీన్, కాల్షియం మరియు ఇతర పోషకాలు చాలా ఎక్కువగానే ఉంటాయి. ఇది రక్త కణాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. ఇక చివరి ఆహారం చూస్తే పొమోగ్రానట్. ఇందులో విటమిన్ సి మరియు ఇతర పోషకాహారాలు ఎక్కువగా ఉంటాయండి. ముఖ్యంగా ప్లేట్లెట్స్ కౌంట్ పెంచడానికి ఇది సహాయపడుతుంది. కాబట్టి మీకు కనుక ప్లేట్లెట్స్ కౌంట్ తక్కువగా ఉందని అనిపించినప్పుడు ఈ యొక్క ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవడానికి ప్రయత్నించండి. మీరు ఏం చేసినా మొదటిగా మీ యొక్క వైద్యుని సహాయం తీసుకొని వారి యొక్క సలహా మేరకే మీరు తినాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రతి గర్భవతి యొక్క పరిస్థితి చాలా భిన్నంగా ఉంటుంది మరియు మీరు తీసుకోవాల్సిన చర్యలు కూడా ప్రత్యేకంగా ఉండొచ్చు. కాబట్టి వైద్య సహకారం లేకుండా, వైద్య సలహా లేకుండా మీకు మీరుగా అలాంటి ట్రీట్మెంట్ అనేది తీసుకోవద్దు. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను. యూజ్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.